హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 36 కి స్వాగతం. ఈ లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఏమో సార్, నాకు కనపడదు. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోయినా లైక్ చేయండి. లైకులు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది, అప్పుడు వాళ్ళు ఈ వీడియోని చూస్తారు. సో ఇంకా ఎవరైనా చేయకపోతే వెంటనే చేసేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ జూలై 15th నుంచి అంటే ఈ రోజు నుంచి యూట్యూబ్ లో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. సో ఈ రూల్ ప్రకారం ఒరిజినల్ కంటెంట్ ని ప్రోత్సహించేలా ఈ రూల్ ని తీసుకొచ్చారనమాట. అంటే గతంలో కూడా ఈ రూల్ ఉండేది, కానీ యూట్యూబ్ అంతగా పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకపోవడం వల్ల స్క్రాప్ వీడియోస్ ఎక్కువ అయిపోయాయి అనమాట. ఈ స్క్రాప్ వీడియోస్ అంటే కాపీడ్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్, వేరే వాళ్ళు కష్టపడి కామెడీ వీడియోస్ తీసిన దాన్ని అక్కడి నుంచి అక్కడ ప్లే చేసి నవ్వడం. సో ఇలాంటి వీడియోలు చాలా పెరిగిపోవటం, అదే విధంగా ఒట్టి ఏ వీడియోస్ పెరిగిపోవడం వల్ల ఆ అటెన్షన్ అంతా ఆ వీడియోస్ కే పోయేది. సో దాని వల్ల మిగతా ఒరిజినల్ క్రియేటర్స్ కి రీచ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. సో ఇది యూట్యూబ్ దృష్టికి వెళ్ళటంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇంకపై ఆ కాపీడ్ వీడియోస్ కానీ, రియాక్షన్ వీడియోస్ కానీ, అలాగే ఒట్టి ఏ వీడియోస్ కి మానిటైజేషన్ అనేది తీయేస్తున్నాడు. అంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి వీలు ఉంటుంది, కానీ దానికి డబ్బులు వచ్చే వీలైతే ఉండదు అనమాట. డబ్బులు అనేది రావు. సో ఆ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో నాకు కూడా ఇలాంటి పరిస్థితి వల్ల ఈ రీచ్ అనేది ఎంత ట్రై చేసినా పోవట్లేదు. హోప్ ఈ అప్డేట్ తో అయినా నాకు కూడా కొంచెం రీచ్ పెరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్, టెస్లా కంపెనీ అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈ రోజే జూలై 15th ముంబైలో ఫస్ట్ షోరూమ్ ని ఓపెన్ చేశారనమాట. అంటే అక్కడ షోరూమ్ లో కార్ ప్రైస్ వచ్చి 60 lakhs నుంచి 70 lakhs మధ్య ఉంటుంది అనేసి చెప్తున్నారు. అంటే డబ్బున్న వాళ్ళకి ఎక్కువగా కొనగలుగుతారులేండి. సో ఇంకా ఈ టెస్లా మోడల్ అయితే ఫస్ట్ వై మోడల్ కార్స్ అయితే లాంచ్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని మోడల్స్ తీసుకొస్తామనేసి చెప్పారనమాట. నెక్స్ట్, చైనా సైంటిస్టులు ఒక చిన్న సైజు చిప్ ని కనుక్కున్నారనమాట. ఎంత చిన్న సైజ్ అంటే మనం స్కూల్ బ్యాగ్ మోసుకెళ్తాం కదా, అదే విధంగా ఈ ఈగలు బ్యాగులు మోసుకెళ్తే ఎంత చిన్న సైజు ఉంటుందో అంత చిన్న సైజు చిప్ ని తయారు చేశారు. సో ఈ చిప్ అనేది ఈ ఈగలు బ్రెయిన్ ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారనమాట. గతంలో కూడా ఇదే విధంగా ఈ చైనా సైంటిస్టులు దోమ సైజు లాంటి డ్రోన్ కూడా తయారు చేశారు అక్కడ డిఫెన్స్ సిస్టమ్ కోసం. సో అదే విధంగా ఈ చిప్ ను కూడా తీసుకొచ్చారనమాట. బాగున్నాయి, కొత్తగా చిన్నవి తయారు చేస్తున్నారు. ఇండియాలో కూడా ఇలాంటివి లాంచ్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలసీలు తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తుంది కదా, సో ఆ డెవలప్మెంట్ కోసం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఏపీ డ్రోన్ పాలసీ అని, ఏపీ స్పోర్ట్స్ పాలసీ అని, ఏపీ స్పేస్ పాలసీ అని. సో ఈ విధంగా చాలా పాలసీలు తీసుకొచ్చింది. సో ఇందులో పీడిఎఫ్స్ ని పెట్టారనమాట. అందులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అనే విషయాల గురించి ఆ పీడిఎఫ్ లో అంతా పెట్టారు. గవర్నమెంటే పెట్టింది. సో హోప్ మీకు ఇందులో ఏమైనా ఇక్కడ చూపించే పాలసీలో ఎక్కడైనా దేంట్లోనైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇందులో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదా బిజినెస్ చేయాలన్నా, లేదు అందులో వెళ్ళి పని చేయాలన్నా, లేదా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా మీకు ఈ పీడిఎఫ్ చదివి అక్కడ ఏం చేయాలో చూసి వెంటనే వెళ్ళి గవర్నమెంట్ ని సంప్రదించవచ్చు. అప్పుడు వాళ్ళే మీకు అవకాశం అనేది ఇస్తారనమాట. సో ఆ విధంగా ఈ పాలసీని అయితే తీసుకొచ్చింది ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియాకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చోటు దక్కింది. సో ఈ మరాఠా ల్యాండ్స్కేప్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. గతంలో ఛత్రపతి మహారాజు వాళ్ళ సైనికులు ఈ ల్యాండ్స్కేప్ ని బాగా యూజ్ చేసేవాళ్ళు అప్పుడు సైనికుల స్థావరాల కోసం. ఈ యునెస్కో అనేది ఇలాంటి పురాతనమైన ప్రాపర్టీస్ కి గుర్తించి వాటికి ర్యాంక్స్ అనేది ఇస్తుంటుంది అనమాట. సో ఇలా ఇండియా వైడ్ ఇప్పటిదాకా 44 ప్లేసెస్ కి ఈ యునెస్కో హెరిటేజ్ లో చోటు అయితే దక్కిందనమాట. నెక్స్ట్, యమన్ లో మన ఇండియాకు చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియాకి అక్కడ ఉరిశిక్ష పడుతుంది అనమాట. రేపు అంటే జూలై 16th పడబోతుంది. సో ఈ ఉరిశిక్ష ఆపడానికి మన ఇండియా గవర్నమెంట్ గానీ, అదే విధంగా మన ఇండియా సుప్రీం కోర్టు కానీ ఎంతో ప్రయత్నించింది, కానీ కుదరలేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ యమన్ కి మన ఇండియాకి దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడం, పైగా ఆ యమన్ లో ఆ కంట్రోల్ అంతా ఆ హౌతీ రెబల్స్ మీద ఉండటం, దీంతో ఆమెని కాపాడలేకపోయారు. పైగా అక్కడ చట్టాలు కూడా
వేరే ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే ఈ పాటికి బెయిల్ వచ్చేసి ఉండేది. అయితే ఎందుకు ఈమె చేసిన తప్పు ఏంటంటే 2017 లో ఆ టైంలో ఈమె మన ఇండియా నుంచి అక్కడికి యమన్కి వెళ్ళింది. అక్కడగా నర్స్ గా చేస్తూనే సో సొంతంగా బిజినెస్ పెట్టాలనేసి ఆలోచన అయితే వచ్చిందనమాట. సో అలా వచ్చినప్పుడు సొంత క్లినిక్ పెట్టుకుంది. అయితే అక్కడ యమన్ షరియా చట్టం ప్రకారం అక్కడ ఎవరైనా స్థానికుడు ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే చట్ట రూపంలోకి వస్తుందన్నమాట. సో ఆ విధంగా తలాల్ అదీబ్ మహోదీ అనే వ్యక్తి ఆ బిజినెస్ లోకి ఆమెతో పార్ట్నర్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేశాడనమాట. సో అయితే బాగుంది, బిజినెస్ బాగానే జరిగేది. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో అయితే ఆమె భర్త అలాగే ఆమె కూతురు తిరిగి ఇండియాకి వచ్చేసారు. ఈమె కూడా రావాల్సి ఉంది, కానీ అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి నేను చూసుకుంటానులే, మీరు పోండి అని చెప్పేసి ఆమె వాళ్ళని పంపించేసి ఈ మాత్రం అక్కడే ఉండిపోయింది. సో అప్పటి నుంచి ఎప్పుడైతే ఈమె భర్త ఇండియాకి వచ్చేసారో అప్పటి నుంచి ఈ పార్ట్నర్ తలాల్ అనే వ్యక్తి నుంచి చిత్రహింసలు ఎక్కువైనాయి అనమాట. మానసికంగా అలాగే శారీరకంగా చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆమె దగ్గర నుంచి పాస్పోర్ట్ లాక్కొని అది ఇవ్వకుండా వేధించడం ఇలా చాలా పెరిగిపోయినాయి. లాస్ట్ కి ఆమెకి సహనం నశించి ఒక రోజు వాడికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందనమాట. కానీ ఆ మత్తు ఇంజెక్షన్ డోస్ పెరిగిపోయింది. దీని వల్ల వాడు స్పాట్ లోనే చనిపోయాడు. సో ఆ తర్వాత ఆమె అతని బాడీ తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పడేసి అక్కడి నుంచి పారిపోవాలని చూసింది. ఈ లోపు అక్కడ యమన్ పోలీసులకి ఎలాగో తెలిసిపోయింది. వెంటనే ఆమెని అరెస్ట్ చేసి కోర్టులో అయితే ప్రెజెంట్ చేశారనమాట. సో అప్పుడు యమన్ కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 2023లో జూలై 16, 2025 కి ఉరి శిక్ష వేయాలని చెప్పి తీర్పిచ్చింది. సో అయితే ఈ టైంలో మీరేమైనా క్షమాభిక్ష పెట్టుకోవడమో లేకపోతే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడమో చేసుకోవచ్చు అనేసి చెప్పారనమాట కోర్టే. అంటే అక్కడ చట్టం ప్రకారం బాధింపబడిన అంటే ఈ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ 1 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ప్రకారం 8 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకొని వాళ్ళు క్షమాభిక్ష పెడితే ఆమె ఆ కేసు నుంచి బయట వచ్చేయచ్చు అనమాట. కానీ అప్పటి నుంచి వీళ్ళ ఈ నిమిష ఫ్యామిలీ వాళ్ళు ట్రై చేస్తుంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, కాంప్రమైజ్ అవ్వటానికి ఒప్పుకోలేదు అనమాట. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఎంత చేసినా కుదరకపోవడంతో రీసెంట్ గా వీళ్ళ ఫ్యామిలీనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారనమాట, ఎలాగైనా కాపాడండి. సో సుప్రీం కోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేయండి అని చెప్పి చెప్పింది అనమాట. కానీ వాళ్ళు మాక్సిమం ట్రై చేశారు సెంట్రల్ గవర్నమెంటే. కానీ యమన్ తో దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడం, పైగా ఆ హౌతీ రెబల్స్ లో యమన్ కంట్రోల్ అంతా హౌతీ రెబల్స్ చేతిలో ఉండటం వల్ల కుదరలేదు ఆమెను కాపాడడానికి. సో ఇప్పుడు ఆమెకి రేపు జూలై 16న ఉరి శిక్ష పడబోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. అదే మన ఇండియాలో అంటే ఈ పాటికి బెయిల్ వచ్చేయండి. అదే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్లు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా.